భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయట. ఈయన ఇక పోస్తే పెరగొచ్చు అనుకుంటా. ఏం పోసిండో ఏమో మరి, కాక ఇట్లా ఏమన్నా తెచ్చి పోసిండో ఏమో తెలుస్తలేదు. కానీ కాల్వలను ఆధునీకరించినాం, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. 10 ఏళ్లలో 17.24 ఎకరాల లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేసినాం. చాలా రోజులు మాట్లాడిన తర్వాతే ప్రాణహిత రీఇంజనీరింగ్కు వెళ్ళినాం. నిజానికి ప్రాజెక్టులను మార్చాలని అనుకోలేదు. తుమ్మిడిహెట్టు వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూసీనే తేల్చి చెప్పిందని చెప్పింది. అట్లేం చెప్పలేదు. 100% వీళ్ళు కావాలని చేసింది ఇదంతా కూడా. మేం తప్పు చేయలేదు, చేస్తే చర్యలు తీసుకోండి, వైట్ పేపర్ అంతా తప్పుల తడక అని చెప్పేసి విమర్శిస్తా ఉన్నాడు. వైట్ పేపర్లో బరాబర్ ఉంది కాబట్టే కాక రాలేదు. నిజంగా ఒకవేళ అలా తప్పుడు తడక ఉండి తర్వాత ఒకవేళ వీళ్ళు అంటే వాళ్ళు గట్టిగా ఉండుంటే, ఒకవేళ నిజంగా ఆయన చేసినటువంటి పని కరెక్ట్గానే ఉండుంటే కాక వచ్చేటోడు, వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి చెప్పేటోడు. ఈయన వేసిందంటే భూగర్భ జలాలు మొత్తం ఈయన నేను నింపినట్టుగా నీళ్ళు. అక్కడ ప్రాజెక్టే ధనం పూర్తి కాలేదు పూర్తి స్థాయిలో. తర్వాత అది కాలువలే ఇంకా పూర్తి కాలేవు. కాలువలు పూర్తి కాకుంటే భూగర్భ జలాలు పెరిగిపోయినాయి, తర్వాత నీళ్ళని పెరిగిపోయినాయి. ఇవన్నీ కథలన్నీ ఉంటాయి అన్నట్టు లెక్క. ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, అరే అప్పుడే ఉన్నాయి నాయన నీళ్ళని అసలు యాక్చువల్గా అప్పటి గత ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులే, ఆ ప్రాజెక్టులతోటి ఇవన్నీ కూడా నడుస్తూ ఉందంటే ఇగో ఈ కథలు చెప్తా ఉన్నాడు ఈయన. మేడిగడ్డ లెక్కనే అన్నారం పిల్లర్ల కింది నుంచి భారీగా వాటర్ లీకేజీని ఆపేందుకు అడ్డుగా సిమెంట్ ఇసుక బస్తాలు. చివరికి ఎన్డీఎఫ్ఏ ఎస్ఏ ఆదేశాలతో నీళ్లను ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు చూడరుగా 10 గేట్లు తెరిచి 6,750 క్యూసెక్కులకు పైగా వాటర్ రిలీజ్ చేసిండ్రు. గతంలో 10 చోట్ల పడిన బుంగలు డేంజర్ జోన్లో అన్ని పిల్లర్లు ఉన్నాయంట. చూసుకో కథ. మేడిగడ్డ లెక్కనే అన్నారం కూడా ఉందంట. అన్నారం, సుందిల్లా, బిందు అన్ని కథ. మీకు ఇది కథ. అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద నుంచి లీక్ అవుతున్న నీళ్ళు ఇట్లా చూడు. లీక్ అవుతున్నాయి, గిన్నె ఏమన్నా వస్తున్నాయని ఇగో ఇట్లా గేట్లు ఓపెన్ చేయడంతో కిందకు వృధాగా వెళ్తున్న నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల దగ్గర డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. మొన్న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. బ్లాక్ 7లోని 11 పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అన్నారం సరస్వతి బ్యారేజీ పిల్లర్ల వద్ద కూడా కొత్తగా మరో బుంగబడి కింది నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. వాటర్ లీకేజీలను అరికట్టలేక ఇంజనీర్లు చేతులు ఎత్తేసిండ్రు. గతంలోనూ బుంగలు పడ్డాయి. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయి వాటర్ లీక్ అవుతున్నది. చూసుకో, లీక్ కాంది ఏమున్నది అక్కడ. పేపర్లు లీక్, పరీక్ష రాస్తే పేపర్లు లీక్ అయిపోతాయి. తర్వాత ఇక ప్రాజెక్టులు కడితే ఇళ్ళకి నీళ్లు లీక్ అయిపోతాయి. తర్వాత ఇంకేమైనా చేస్తే అది లీక్ అయిపోతుంది. ఇది ఏంది, అది ఎంత కథ ఏంది అంతా. డేంజర్ జోన్లో అన్ని పిల్లర్లు. అన్నారం బ్యారేజీలో అన్ని పిల్లర్లు డేంజర్ జోన్లోనే ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే గత అక్టోబర్లో బ్లాక్ నెంబర్ 4లోని 38వ గేటుకు ఎదురుగా 4-5 పిల్లర్ల మధ్య పడిన బుంగ దగ్గర లీకేజీ ఎక్కువగా కనిపించింది. బ్లాక్ నెంబర్ 3లోని 28వ గేటుకు ఎదురుగా 5-6 పిల్లర్ల మధ్యన, ఇదే బ్లాక్లోని 31వ గేటుకు ఎదురుగా 8-9 పిల్లర్ల మధ్యన, బ్లాక్ నెంబర్ 4లోని 33వ గేటుకు ఎదురుగా 3-4 పిల్లర్ల దగ్గర కూడా బుంగలు పడ్డాయి. మరో 6 చోట్ల బ్యారేజీ పొడవునా పిల్లర్ల కింద బుంగలు పడ్డాయి. అప్పుడు ఇంజనీర్లు ఇసుక బస్తాలు వేసి కెమికల్స్ కలిపి బుంగలు పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు 34వ పిల్లర్ కింద నుంచి ఆపడానికి వీలు లేకుండా లీక్ అవుతుండడంతో గతంలో బుంగలు పడిన ప్రతి పిల్లర్ డేంజర్ జోన్లోనే ఉన్నట్లు ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లలో పగుళ్లు వచ్చి భూమిలోకి కుంగిపోవడం, అన్నారం పిల్లర్ల కింద నుంచి వాటర్ లీక్ అవుతుండడంతో ఈ బ్యారేజీల భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వ్యక్తమవుతుంది. జర్రనే పడ్డది, జర్ర పర్రె పట్టింది, ఇట్లా పర్రె వాసింది, గదానికి ఇట్లయితుందా, మొత్తం ఇట్లయితుందా అన్నాడు. మొత్తం డేంజర్ ఉన్నదంట. మొత్తం ప్రాజెక్టే నాశనం చేసింది మొత్తం కూడా. ఉందా చూడిగా. ఇట్లా మొత్తం ప్రాజెక్ట్ నాశనం అయి ఉంటే దాన్నేమో జర్ర పడ్డది, ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పేసి ఈ కథలని చెప్తున్నారు. ఎక్కడ ఇదేనా? కొంచెం ఇట్లా అయిందంట, ఇట్లా అవుతుందనంట. చూడరిగో లీడ్ ఎట్లా వస్తున్నాయి చూడు. జస్ట్ ఇట్లా 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 చిన్న పడ్డది, ఇట్లా పొక్క పడ్డ చిన్న ఏం కాలేదు, ఇట్లా చిన్నది పరే పడ్డది అని చెప్తున్నారు. దేవుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు. ఇది చిన్నదంట, చిన్నది. చూడరు వాళ్ళ చూస్తూ ఉన్నారు అధికారులు వచ్చి.
అన్నారం బ్యారేజ్ కాడ కథ ఇట్లున్నది. ఇక మళ్ళీ జర్రనే పడ్డది, చిన్ననే పడ్డది, ఏం కాలేదు, ఇగో ఇట్లన్నీ కథలన్నీ చెప్పుకుంటూ వస్తారు అన్నట్టు లెక్కలు. వీళ్ళ లెక్కలు ఇట్లుంటాయి. ఇగో ఈయనంట ముఖ్యమంత్రి అయితే సచివాలయానికి రాడు, ఎంపీ అయితే పార్లమెంటుకు పోడు, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి రాడు. ఇగో ఇది కాక కథ. ఈ తుపాకి రాముడు అని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో. మొత్తం ఆగమాగం చేసిండు మొత్తం కథ అంతా.